వెలుగుమట్లలోని భూదాన్ భూముల వివాదం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 24న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్కడి పేదల నిర్మాణాలను నేలమట్టం చేశారు. వందలాది ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసలు ఏంటి ఈ భూదాన్ భూముల వివాదం? ఇప్పుడు చూద్దాం. వెలుగుమట్లలో జరిగిన ఇళ్ల కూల్చివేత ఘటన తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పేదల ఆశలు, ఆక్రమణల చెర, ప్రభుత్వ చర్యలు, విపక్షాల విమర్శల మధ్య ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 106, 107లలో సుమారు 17 ఎకరాల భూమి ఉంది. ఇది భూదాన్ బోర్డుకు చెందిన భూమి. ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమం ద్వారా లభించిన ఈ భూములను నిరుపేదలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ భూమిలో సుమారు 650 మంది పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. కాలక్రమేణా ఇవి రేకుల ఇళ్లుగా, మరికొన్ని పక్కా ఇళ్లుగా రూపుదిద్దుకున్నాయి. అయితే పట్టణానికి ఆనుకుని ఉండడంతో ఈ భూముల విలువ ఇప్పుడు కోట్లలో ఉంది. దాంతో ఈ కూల్చివేతలు జరిగాయి. రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఫిబ్రవరి 24న జేసీబీలతో ఇళ్లను ధ్వంసం చేశారు. కనీసం ఇంట్లోని సామాన్లు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండానే ఇల్లు కూల్చేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. కూలీ పనులు చేస్తూ అప్పులు తెచ్చి ఒక్కో ఇటుక పేర్చుకుని కట్టుకున్న గూడును కళ్ల ముందే మట్టిలో కలిపేశారు అని మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇవి ప్రభుత్వ భూములని, వీటిని ఆక్రమించడం చట్టరీత్యా నేరమని అధికారులు చెబుతున్నారు. గతంలోనే హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ నిర్మాణాలు ఆపలేదని, కోర్టు ఆదేశాల ప్రకారమే తాము ఈ తొలగింపు చర్యలు చేపట్టామని వారు సమర్థించుకుంటున్నారు. ఈ కూల్చివేతల అంశంపై తెలంగాణ రాజకీయ పక్షాలు భగ్గుమంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధితులకు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోందని, మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. సిపిఎం, సిపిఐ వంటి పార్టీలు బాధితుల పక్షాన నిలిచి ఆందోళనలు చేపట్టాయి. పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా ఇళ్లు కూల్చివేయడం సబబు కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఆక్రమణలు జరిగాయని, చట్టాన్ని అమలు చేయక తప్పదని అంటున్నారు. ఏ అధికారిక కూల్చివేతకైనా ముందస్తు నోటీసులు ఇస్తారు. కానీ వెలుగుమట్ల భూదాన్ భూముల విషయంలో మాత్రం దానికి వ్యతిరేకంగా చేశారని విమర్శలొస్తున్నాయి. వర్షం పడుతున్న తరుణంలో పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లను కూల్చడం అమానవీయమనే విమర్శలు మిన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. బాధితులు తమ శిథిలమైన ఇళ్ల వద్దే దీక్షలు చేస్తున్నారు. మరి ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.